బద్ధుడనైతే మాన్యుడనవుతానయ్యా. అది నా తుది గమ్యమై ప్రభుని ఔదార్యమై. అది నా తుది గమ్యమై ప్రభుని ఔదార్యమై. క్షణం క్షణం పొందాను ఆనందము. దినం దినం మరచాను నా భావము. క్షణం క్షణం పొందాను ఆనందము. దినం దినం మరచాను నా భావము. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అమ్మ. మంచి చక్కటి పాట పాడి వినిపించారు. మీకు బాబావారి ప్రేమాస్తులు మెండుగా ఉండాలని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నాగలక్ష్మి గారు జాయిన్ అయినట్లేదు. అనిత అనిత కూడా జాయిన్ అయింది. నాగమణి గారు మీరు పాడమ్మా. జి నాగమణి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరా కావ్యధల చిక్కినా. ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరా కావ్యధల చిక్కినా. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. ఆ అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను. బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను. బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను. ఆ క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను. మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఆ ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఏ చోట పలికినా ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట,
పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి రంగప్రసాద్ గారు. జై బాబా. జై బాబా. చాలా చక్కటి పాట. ఆ పాట ఆ నామం బాబా యొక్క ఆ పేరే అంత కమ్మనైనటువంటి నామం. తేనెలు ఊరుతాయి అటువంటి ఆ నామంలోని. ఆ మెహర్ బాబా అంటేనే అంత పవిత్రమైనటువంటి నామం. ప్రేమ గల తండ్రి అని పేరు. ఒరిజినల్ పేరు మెహర్ బాబా కాదు, కానీ మెహర్బాన్ అని ఆ మెహర్ బాబా పేరు మార్చి చెప్పారు. అంచేత ఆ చక్కటి బాగా సంకీర్తన చేశారు ఆ మెహర్ బాబా నామం గురించి. మీకు హృదయపూర్వక జయబాబాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాగలక్ష్మి గారు, సిహెచ్ నాగలక్ష్మి గారు జాయిన్ అయ్యారా? వచ్చినట్లేరే, ఉన్నారండి? లేరు. అనిత జాయిన్ అయ్యమ్మా. గాయత్రి, అనిత పాడగలదా? ఓకే ఓకే. లేకపోతే నాగమణి గారు, జి నాగమణి గారు పాడిశారు కదా. హర్షిత, నాగలక్ష్మి గారు, లేదు లేదు. అన్నపూర్ణ గారు రాలేదా? ఎం నాగమణి గారు కూడా జాయిన్ అవ్వలేదు. ఎం నాగమణి గారు హారతి పాడతా అని చెప్పారు. ఎం నాగమణి గారా? అది మణిదీపిక బదులు ఆవిడ పాడతారు అనమాట. ఎం అలాగే. ఇప్పుడు డిఆర్కే శ్రీను, మరి మా బ్యాచ్ అంతా అయిపోయింది. టీంలో మిగతా వాళ్ళు ఎవరు లేరు. అంతే ముందుగా జాయిన్ అయితే వెంకట్రావు గారు, డిఆర్కే శ్రీను గారు. ముందు శ్రీను ఒక పాట పాడాలి, తర్వాత వెంకట్రావు గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. నర నరాన నీ నామం ప్రతిధ్వనిస్తున్నది, నర నరాన నీ నామం ప్రతిధ్వనిస్తున్నది. ఈ తరానికే ప్రేమ నిలా ధారపోస్తున్నది, ధారపోస్తున్నది. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. అధునాతన భావాలను వలచి వేస్తున్నది, అహంకార తత్వాలను అణచివేస్తున్నది. అధునాతన భావాలను వలచి వేస్తున్నది, అహంకార తత్వాలను అణచివేస్తున్నది. హరిషడ్వర్గాల ఉనికి అంతం చేస్తున్నది, హరిషడ్వర్గాల ఉనికి అంతం చేస్తున్నది. అందరికీ దివ్య ప్రేమ సొంతం చేస్తున్నది, సొంతం చేస్తున్నది. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. ఆధ్యాత్మిక సత్యాలను అందజేస్తున్నది, ఆనందములందరికీ పొందజేస్తున్నది. ఆధ్యాత్మిక సత్యాలను అందజేస్తున్నది, ఆనందములందరికీ పొందజేస్తున్నది. ఆరాధ్య దైవమై ఆదుకుంటున్నది, ఆరాధ్య దైవమై ఆదుకుంటున్నది. అంతట తానై నిండి ఆడుకుంటున్నది, ఆడుకుంటున్నది. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. కీర్తించబడుతుంది ఒక చోట,
గుర్తింపు లేదాయే ఒక చోట, కీర్తింపబడుతుంది ఒక చోట. గుర్తింపు లేదాయే ఒక చోట, నడివీధి పాలాయే ఒక చోట, నడివీధి పాలాయే ఒక చోట, గుడిలోని ప్రతిమాయే ఒక చోట, ఒక చోట. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. అవతరించి అందరికై ప్రేమగా మారింది, ఆశ్రయించు అందరికి దైవమై నిలిచింది. అవతరించి అందరికై ప్రేమగా మారింది, ఆశ్రయించు అందరికి దైవమై నిలచింది. ప్రేమ పెంచి ప్రేమ పంచి ప్రేమికులను చేసింది, ప్రేమ పెంచి ప్రేమ పంచి ప్రేమికులను చేసింది. పరితపించు హృదయాలకు జాగృతి కలిగించింది, జాగృతి కలిగించింది. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. నర నరాన నీ నామం ప్రతిధ్వనిస్తున్నది, నర నరాన నీ నామం ప్రతిధ్వనిస్తున్నది. ఈ తరానికే ప్రేమనిలా ధారపోస్తున్నది, ధారపోస్తున్నది. కలం కదిపితే కావ్యమైపోతుంది, గలం కదిలితే కీర్తనైపోతుంది. బోలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా సార్, బాబా, ధన్యవాదాలు. అందరికీ జై జై మెహర్ బాబా. బాబా. చాలా చక్కటి పాట పాడి వినిపించావు. మంచి సాహిత్యం ఉన్నటువంటి పాట చాలా చక్కగా పాడావు. బాబా వారి ప్రేమాశిస్సులు మెండుగా ఉండాలి నీకు. జై బాబా. ఇప్పుడు లాస్ట్ మన వెంకట్రావు గారు పాడతారండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఎవరమ్మా? జై బాబా. మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. నీ ప్రేమ పయోనిధిలో పయనించే నా బలము, నీ జ్ఞానములో మునిగే మమ్ముని దరి చేర్చుమయా. నీ ప్రేమ పయోనిధిలో పయనించే నా బలము, నీ జ్ఞానములో మునిగే మమ్ముని దరి చేర్చుమయా. ఆ భాగ్యం రావాలి, మా జన్మ తరించాలి. ప్రభు మేహరు సేవలలో పరమాత్ముని ధ్యానములో మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. నీ రూపమే మా నిలయం, నీ నామమే పాపహరం, నీ ప్రేమే మాక భయం, నీవే మా సర్వస్వం. నీ రూపమే మా నిలయం, నీ నామమే పాపహరం,
నీ ప్రేమే మాకభయం, నీవే మా సర్వస్వం. నీ ప్రేమ బాటలలో నీ తీయని పాటలతో అహరహము నిన్ను కొలిచే నీ ప్రేమికులం మేము. మేహరు నీ సన్నిధిలో పరిపూర్ణ చేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. అవతార్ మెహరు బాబా అందుకో మా జేజేలు, నీ పద సేవల మమ్ము తరింపగ చేయుమయా. అవతార్ మెహరు బాబా అందుకో మా జేజేలు, నీ పద సేవల మమ్ము తరింపగ చేయుమయా. ప్రత్యహము నీ సేవే ప్రతి క్షణము నీ తలపే, ప్రేమే మాకాధారం ప్రార్థింతుమయా సతతం. మేహరు నీ సన్నిధిలో పరిపూర్ణ చేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అమ్మ. వెంకట్రావు గారు ఎవరమ్మా మీరు పాడిన పేరు? ఎవరు మీరు? వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారా? ఆహా. జై బాబా, జై బాబా, చాలా చక్కగా పాడారు నిజంగానే. జై బాబా. జై బాబా. ఇప్పుడు సమయం అయిపోయింది. ఇప్పుడు అరుణ కుమారి బుక్ రీడింగ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచాను. తర్వాత హారతి పాట మన నాగమణి గారు, ఎం నాగమణి గారు పాడుతారు. రెడీగా ఉండండి. 10:25 వరకును అరుణమ్మ నువ్వు పాట, నువ్వు బుక్ రీడింగ్ చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఇది మెహర్ ప్రభు చరిత్రం 10వ భాగంలో కొన్ని విషయాలు చదువుతాను. అవతార్ మెహర్ బాబా కి జై. మిడిల్ బీచ్, సౌత్ కెరోలినా, 1944 సంవత్సరంలో మెహర్ బాబా ఆదేశానుసారం ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరీనా మ్యాచ్బిల్లీ కలిసి దక్షిణ కెరోలినా ప్రాంతంలోని మిడిల్ బీచ్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పారు. నవజీవనానికి ముందు 1948 సంవత్సరంలో వీళ్ళిద్దరూ భారతదేశం నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిన తర్వాత అమెరికాలో బాబా పర్యటన కొరకు ఏర్పాట్లు ప్రారంభించారు. బాబా కొరకు ఒక ఇంటిని, స్త్రీలు బస చేసేందుకు ఒక అతిథి గృహాన్ని, బాబా ప్రేమికుల కొరకు చిన్న చిన్న క్యాబిన్స్ ని నిర్మింపజేశారు. ఇంచుమించు వీటన్నిటికీ స్థానిక కాంట్రాక్టర్లు ట్రూ మెస్ మూరే అనే వ్యక్తి నిర్మించారట. ఈ నిర్మాణాలను కలుపుతూ రోడ్లను కూడా వేయించారు. వంట ధాన్యాలను భద్రపరిచేందుకు ఉపయోగించే ఒక గిడ్డంగి హాల్ అంటే బార్న్ వేరొక ప్రదేశంలో చెక్కలతో చేయించింది ఉంటే దానిని మిడిల్ బీచ్ ప్రాంతంలోకి తెచ్చారు. అక్కడ బాబా దర్శన కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉండేలా ఆ బార్ని సిద్ధం చేశారు. ఎలిజబెత్, నోరీనాలకు అమెరికాలోని బాబా ప్రేమికులు చాలా మంది సహాయం అందించారు. ఎలిజబెత్ కి, నోరీనాకి చాలా మంది బాబా ప్రేమికులు అమెరికాలో వాళ్ళకి హెల్ప్ చేశారట. వారిలో డార్విన్ షా, ఫ్రాంక్ ఈటన్, జాన్ బాస్ ముఖ్యులు. వాళ్ళు ప్రధానమైన వాళ్ళు. 1948 సంవత్సరంలో నోరీనా, ఎలిజబెత్ భారతదేశంలో ఉంటున్న సమయంలో రిట్రీట్ బాగోగులు చూసేందుకు డార్విన్ తన కుటుంబంతో సహా మిడిల్ బీచ్కు తరలి వచ్చారు. ఆ విధంగా ఆయన సుమారు 1 సంవత్సరం పాటు ఆ పనిలోనే ఉన్నారు. ఈ మిడిల్ బీచ్ నిర్మాణానికి సంబంధించి పనులన్నీ. ఈ కేంద్రాన్ని మొదట్లో మెహర్ సెంటర్ ఆన్ లేక్స్ అని పిలిచేవారట. ఆ అటవీ ప్రాంతంలో 2 మంచినీటి సరస్సులు ఉన్నాయి. సహజ సిద్ధంగానూ ఆధ్యాత్మిక దృష్టిలోనూ ఆ ప్రదేశం రిట్రీట్ కు అనుకూలంగా ఉంది. అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఎలిజబెత్, నోరీనా బాబాను ఆహ్వానించారు.
బాబా అనేక సార్లు తన పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 1952 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో భారతదేశం నుండి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు బాబా. ఒక సందర్భంలో తాను మార్చి 31వ తేదీకి బదులు ఏప్రిల్ 10 బయలుదేరితే వారిని ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని బాబా డాంకిన్ ద్వారా ఎలిజబెత్ అండ్ నోరీనా మ్యాచ్బెల్లీకి కేబుల్ పంపించారు అన్నమాట. వారు తిరిగి టెలిగ్రామ్ ఇస్తూ ఏప్రిల్ 10వ తేదీ వీలుగా ఉంటుందా అని బాబా మిమ్మల్ని అడిగారు, అంటే నోరీనా మ్యాచ్బెల్లీ వాడిని అడిగారు అని చెప్పారు అతను. అయితే ఆయన రావడం అంటూ జరిగితే, వీళ్ళిద్దరు అంటున్నారు చూడండి, ఆయన రావడం అంటూ జరిగితే మాకు ఏ రోజైనా వీలుగానే ఉంటుంది అని తెలియజేశారు వాళ్ళందరూ. మరొక వాయిదా అనంతరం డాంకిన్ వారికి కేబుల్ పంపుతూ బాబా అమెరికా రావడం ఖాయం అన్న విషయాన్ని పదే పదే మీకందరికీ తెలియపరచమని నన్ను ఆదేశించారు. అతను చెప్తున్నారు, డాంకిన్ అతను, నేను ఖచ్చితంగా వస్తాను అమెరికా అని నన్ను ఆదేశించారు. మీ అందరి పశ్చిమ దేశ బాబా ప్రేమికుల కోరిక మేరకు ఆయన అమెరికాకు రావడం జరుగుతుంది. అంతేకాక భగవంతుని నిర్ణయాన్ని అనుసరించి కూడా తాను తప్పనిసరిగా అమెరికా రావాల్సి ఉంది అని బాబా చెప్పిన విషయాన్ని తెలియపరిచారు ఆ డాంకిన్ గారు. చాలా సంవత్సరాలుగా బాబా అమెరికాలో తన రక్తం చిందించవలసి ఉంది. చాలా సంవత్సరాలుగా బాబా అమెరికాలో తన రక్తాన్ని చిందించవలసి ఉంది అని సూచనలను చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని భగవద్ నిర్ణయంగా బాబా చెప్తున్నారేమో అని, కానీ ఆ సమయంలో ఆయన భావాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు. అమెరికాలో తన పర్యటన కొరకు చేసే ఏర్పాట్లలో సహాయం చెయ్యమని బాబా మార్చి నెలాఖరులో డాంకిన్ ని అమెరికాకు పంపించారు. వాళ్ళకి హెల్ప్ గా ఉంటుంది బాబా పనుల కోసమని ఈ డాంకిన్ గారిని బాబా అమెరికా పంపించారు. ముందే వీళ్ళందరికంటే ముందు అతన్ని పంపించారనమాట. నొరీనాకు ఎలిజబెత్ కు ప్రత్యేక ఆదేశాలు కూడా డాంకిన్ ద్వారానే పంపించారు. వాళ్ళకు కూడా ఆదేశాలు పంపించారంట. ఏరిచ్ పెండులను ఆదేశిస్తూ భారతదేశంలోను పాకిస్తాన్లోను పర్యటించి తమ ప్రేమ జ్వాల జీవితం కొరకు ప్రజలకు సిద్ధం చేయమని మరియు వివిధ ప్రదేశాలలో బాబా సెంటర్లను స్థాపించమని చెప్పి బాబా వారిద్దరిని దేశ పర్యటనపై పంపించారు, ఈ ఈరిచ్ గారు వాళ్ళని. బాబా ఆ సమయంలో సంక్లిష్ట స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారు. అది ఆ సంవత్సరం జూలై 10th వరకు కొనసాగింది ఆ స్వేచ్ఛా జీవితం. పాశ్చాత్య దేశ యాత్రకు అన్ని ఏర్పాట్లు 1952 ఏప్రిల్ 18వ తేదీ రాత్రి 11 గంటలకు మెహ్రా, మణి, మెహరు, గోహెర్, రానో, కిట్టీలతో బొంబాయి నుండి ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ లో విమానంలో న్యూయార్క్ కు బయలుదేరారు. 1937 సంవత్సరంలో కేన్స్ ఫ్రాన్స్ పర్యటన జరిగిన తర్వాత 15 సంవత్సరాల వరకు బాబా పశ్చిమ దేశాలకు వెళ్ళనే లేదు. డాక్టర్ దేశముఖ్, అతని కుటుంబము, గడేకర్ మొదలైన సన్నిహిత ప్రేమికులు మండరివారు విమానాశ్రయంలో బాబాకు వీడ్కోలు పలికారు. వీళ్ళందరూ 2 రోజుల తర్వాత ఆది సీనియర్, సరోష్, మెహర్జీ, గుస్తాజీ, నీలు న్యూయార్క్ బయలుదేరారు. తర్వాత 2 రోజులు విమానంలో బాబాకు మెహరాకు ఎదురుగా గోహెర్, రానో కూర్చున్నారంట వాళ్ళిద్దరు. బాబా తన కాళ్లను రానో కూర్చున్న సీటు వైపు చూపి కూర్చున్నందువల్ల రానో ప్రక్కకు ఒరిగి కూర్చోవలసి వచ్చింది. బాబా ఎదురుగుండా కూర్చుని అతని కాళ్ళు పెట్టడంతో ఆవిడ కాస్త కొంచెం నెమ్మదిగా తక్కువ ప్లేస్ లో కూర్చున్నట్టున్నారు. విమానంలో ప్రయాణికులకు కావాల్సినవి తెచ్చి అందించే సిబ్బందిలో కొంతమంది మనకు చాక్లెట్స్ అవి ఇవి తెస్తారు కదా, సపోర్ట్ వాళ్ళు ఒక పత్రాన్ని తెచ్చి రానోకి ఇచ్చి దానిని నింపమని చెప్పారు. రానో దానిపై వ్రాస్తుండగా బాబా ఆమెను ఎందుకలా కదులుతున్నావు అని అడిగారు. అది ఎప్పుడు ఎవరి ముందు అడిగారు? ఆ విమాన సిబ్బంది ముందు బాబా తనను అలా అడుగుతున్నందుకు రానో కొంచెం ఇబ్బంది పడింది. కానీ బహుశా కావాలనే బాబా అలా అడిగి ఉండొచ్చు అని కూడా తను అనుకుంది తన గురించి. విమానంలో 2 పిల్లలు బాబాను చూస్తూ ఆయనకు ఆకర్షితులై ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. కొంచెం 2 పిల్లలు అలా బాబాని చూస్తూ అతనికి ఆకర్షితులయ్యారు అనమాట. బాబా చూపిన ఆప్యాయత వల్ల వారు బాబా వద్దకు
రాకుండా ఉండలేకపోయారట పాపం బాబా వాళ్ళ మీద చూపించిన ప్రేమ వల్ల. పిల్లల వల్ల బాబాకు ఇబ్బంది కలుగుతుందేమోనని తల్లి ఆందోళన పడి తనను వాళ్ళని క్షమించమని బాబాను కోరుతుంది వాళ్ళ పిల్లల మదర్. ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 6:35 బాబా బృందం న్యూయార్కులోని ఐడిల్ వైల్డ్ విమానాశ్రయంలో దిగారు. ఎలిజబెత్ ప్యాటర్సన్, మార్గరెట్ క్రార్స్క్, డెలియా డిలియాస్, రువానో బోగిస్లేవ్, డాంకిన్ వీరందరూ కలిసి బాబా బృందానికి స్వాగతం పలికారు. అమెరికా వచ్చిన వీళ్ళందరినీ వాళ్ళందరినీ ఎలిజబెత్ ప్యాటర్న్ వాళ్ళందరూ ఆహ్వానించారు. వారంతా ఆ రోజు పెన్ స్టేషన్ హోటల్లో బస చేశారు. అదొక హోటల్లో ఉంది, ఆ హోటల్లో బస చేశారు. ఆ రోజు ఆదివారం కావడంతో చాలా వరకు రెస్టారెంట్లు మూసి ఉన్నాయి. అందువల్ల వారంతా ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి సరిపెట్టుకున్నట్ట. గోహెర్కు అస్వస్థగా ఉంది, ఆవిడకి ఒంట్లో బాలేదు. బాబా ఆమెకి ఏం చెప్పారంటే మామూలు కంటే ఎక్కువ తినమన్నారు, ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల బాబా చెప్పినట్టు చేయడం వల్ల ఆవిడ కొంచెం స్వస్థత చేకూరిందిట. అదే సందర్భంలో న్యూయార్క్ చెందిన జాన్ బాస్ బాబాను 5 నిమిషాల పాటు కలిశారనమాట. అతను ఆ తర్వాత ఆనాటి సంఘటన గుర్తు చేసుకుంటూ ఇలా వివరించారు. బాబా అప్పుడు 5 నిమిషాలు అతనితో మాట్లాడి అతనితో గడిపినందుకు ఆ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. బాబా సన్నిధిలో నేను అద్భుతమైన దివ్యత్వాన్ని అనుభవించాను. అతను ఈ అద్భుతమైన దివ్యత్వాన్ని అనుభవించారట. దానిని ఎలా వర్ణించాలో నాకు తెలియదు. అలాంటి అనుభూతి అంతకు ముందు గాని ఆ తర్వాత గాని నాకెప్పుడూ కలగలేదు. బాబా యొక్క మహోన్నతమైన శక్తిని, అద్భుతమైన ఆ ప్రభావాన్ని అనుభూతి పొందాను. అదే సమయంలో ఏదో తెలియని ప్రత్యేకమైన ప్రశాంతత నాలో ఆవరించింది. ఆ సమయంలో గది బయట ఉన్న ఎలిజబెత్తో నేను ఎలిజబెత్ ఏదేమైనా గాని బాబా నుంచి అద్భుతమైన శక్తి, దివ్యత్వం ఉట్టిపడుతోంది అన్నాను. అతను అన్నాడు అనమాట. కానీ ఎలిజబెత్ నిజానికి ఆవిడ అంటారన్నమాట, నిజానికి బాబా ఏదై ఉన్నారో అదే అని ఆవిడ సమాధానం ఇచ్చింది. బాబా మరియు శ్రీమండలి న్యూయార్కులో పెన్ స్టేషన్ నుంచి అర్ధరాత్రి దక్షిణ కెరోలినా ఫ్లోరెన్స్ కి బయలుదేరారు. ఎలిజబెత్, మార్గరెట్, డేలియా, రువానో, డాంకిన్ కూడా వారితో ఉన్నారు. ఆ సమయంలో బాబా ఎవరిని స్టేషన్ కి రావద్దని చెప్పారు. కానీ ఫిలిస్ ఫెడరస్ అని ఏడిల్ వాల్కిన్ వచ్చి 3వ బాల్కనీలో పెద్ద స్తంభం వెనక దాగి ఉన్నారు బాబాని చూడడం కోసమని. బాబా క్షణమాత్ర దర్శనమైనా లభిస్తుందేమో అనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. వారు చాలా దూరంగా ఉన్నప్పటికీ బాబా నవ్వుతూ ఫిలిస్ ఎడిల్ వైపు చూస్తూ చేతిని ఊపారట. అతని చెయ్యి ఊపారు వాళ్ళకి హాయ్ చెప్పినట్టు. తన అక్షర ఫలకం మీద ఇలా రాశారట. వాళ్ళిద్దరి పేరు కలిపి ఫిలడెలే అని చూపించారట. బాబా వారిద్దరిని కలిపి పెట్టిన పేరు అది. ఏప్రిల్ 21 మధ్యాహ్నం అందరూ ఫ్లోరెన్స్ చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో మెటిల్ బీచ్ కి వెళ్లారు. సెంటర్ లో బాబా హౌస్ ముందు వీరి కొరకు నొరీనా వేచి ఉంది. ఆవిడ బాబా కోసం ఆవిడ వేచి ఉంది. ఆమె ఈ మధ్య ఏర్పడిన గుండె సంబంధిత సమస్య వల్ల న్యూయార్క్ వరకు ప్రయాణించలేకపోయింది. ఆవిడ ఎయిర్పోర్ట్ కి అవి రాలేకపోయి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు ఆవిడ మిటిల్ బీచ్ లోనే. బాబా వస్తూనే నొరీనాను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తన చుట్టూ ఉన్న వారితో, నా కొరకు మీరు చేసిన ఈ కృషి నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. బాబా చెప్తున్నారు అనమాట, నా కోసం మీరు చేసిన ఈ కృషి నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ ఇల్లు, ఇక్కడ నుండి కనబడే సరస్సు, సాగరం మరియు ఇక్కడి పరిసరాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. నేనెలా ఉండాలని కోరుకున్నానో అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఉండడం నాకు అమితానందాన్ని కలిగిస్తుంది. బాబా అంటున్నారు ఇవన్నీ. అన్నిటికంటే ముఖ్యంగా ఎలిజబెత్ నొరీనాలు చూపించే ప్రేమ, ఆరాధనను కదిలించి వేశాయి. వారిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి నా సౌకర్యం కొరకు, నా పని కొరకు అద్వితీయమైన ఈ అద్భుత ప్రదేశాన్ని తీర్చిదిద్దారు.
నా ఇచ్ఛను నెరవేర్చడానికి డబ్బును గాని మరే విషయాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా ప్రేమతో శ్రమించారు. నేరుగా హృదయం నుండి జాలువారే ప్రేమ అది. అందువల్ల నేను ఈ ప్రేమ కానుకను స్వీకరిస్తున్నాను అన్నారు బాబా. చాలా మంచిగా చెప్పారు వాళ్ళిద్దరి గురించి. ఎలిజబెత్ నొరీనాలకు మరొకసారి ఆలింగనం చేసుకొని, ఈ అవతార కాలంలో నేను అనేక సదనాలున్నాయి, నాకు చాలా సదనాలున్నాయి, ఎన్నో రాజభవనాలు లాంటి వాటిలో సందర్శించిన నా శిరస్సును నేలను తాకించాను. వినమ్రులైన ఎందరెందరినో పేద ఇళ్లలోని గుచ్చి నేలపై శిరస్సును ఉంచాను అని చెప్పి మిడిల్ బీచ్ సెంటర్ వైపు చూపించి, కానీ నేను సందర్శించిన ఈ గృహాలన్నిటిలోనూ ఈ ఇంటిని మాత్రం నేను అమితంగా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇది అటువంటి అమూల్యమైన అద్వితీయమైన ప్రేమతో నా కొరకు నిర్మించి ఇవ్వబడింది అన్నారు బాబా. మిడిల్ బీచ్ గురించి చెప్పిన వివరాలు అన్ని. కొంతసేపైన తర్వాత నేను ఈ ఇంటిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళను. బాబా చెప్తున్నారు, నేను ఈ ఇంటిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఇంటిని వదిలిపోను, ఎందుకంటే ఇది నా స్వగృహం అన్నారు బాబా. ఎలిజబెత్ ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఉదయం స్త్రీలను తీసుకుని కారులో మొత్తం మిడిల్ బీచ్ ప్రాంతం అంతా తిప్పి చూపించింది ఆవిడ ఎలిజబెత్. మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత బాబా ఆమెతోనూ నొరీనాతోనూ నేను పరమానందాన్ని పొందుతున్నాను, అంతేకాదు ఇదంతా నా కోసం చేసేలా మిమ్మలను నడిపించిన మీ అపురూపమైన ప్రేమ నా హృదయాన్ని కదిలించింది అని బాబా అన్నారు. గెస్ట్ హౌస్ లో మెహరా, మణి, గోహెర్, మెహరు ఉన్నారు. రానో, కిట్టి, మార్గరెట్, డేలియా మరొక క్యాబిన్ లో ఉన్నారు. ఎలిజబెత్, నొరీనా వీరిద్దరు దగ్గరలో ఉన్న మరో చెక్క గృహంలో లాగ్ క్యాబిన్ లో ఉన్నారు. బాబాకు స్త్రీలకు ఆహారాన్ని బెన్స్ గ్రహం అనే ఆమె వండి పెట్టేది. ఆమె చేసే వంటను రువానో పరీక్షించేది. ఆవిడ వంటని ఆవిడ చూసుకుంటుండేవారు. మిగిలిన వారందరికీ భోజనం మరొక నల్లజాతి వంట మనిషి ఉండేది. చెప్పుకోదగిన విషయం ఏమనగా, బాబా ఆదేశాన్ని అనుసరించి శ్రీమండలి వారు శాకాహార భోజనాన్ని శాకాహార భోజనంతోనే తృప్తి పడుతుండగా, ఆ వంట ఎవరైతే చేశారో వంట చేసేవారు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడ్లు, కోడి మాంసం తృప్తిగా తినేవారు. బాబా ఈ శ్రీమండలంతా వెజిటేరియన్ తింటే వాళ్ళకి వండిన వాళ్ళంతా నాన్ వెజిటేరియన్ తినేవారట. అయితే ఇతరుల కోసం బాబా ఇలా చెప్పారు, నేను వారి మతాచార విషయాల్లో కలగజేసుకోను. శాకాహారులు కాయగూరల భోజనాన్ని, మాంసాహారులు మాంసాహారం తినడానికి అనుమతిస్తాను. భగవంతుని ప్రేమ ముందు ఈ విషయాలకు ఏమాత్రమూ విలువ ఉండదు. స్వీయ నిరాకరణ, మనో నిగ్రహం, అహంకార నాశనం, వీటి కలగలిపే భగవంతుని పట్ల ప్రేమ అని బాబా వివరించారు. భారత్ నుండి బయలుదేరి 5 పురుష మండలి ఏప్రిల్ 24వ తేదీన మిడిల్ బీచ్ కి చేరుకున్నారు. ఆ నెక్స్ట్ గ్రూప్ అన్నమాట. వీరు బయట రెస్టారెంట్ లో తింటున్నప్పటికీ కూడా వారు శాకాహారాన్ని మాత్రమే తినాలనే ఆదేశం విధించడం అయింది. అందులో గుస్తాది చాలా కాలంగా శాకాహారమే తింటున్నారు. కానీ అతనికి ఐస్ క్రీమ్ అంటే మాత్రం మహా ఇష్టం. ఎంత తిన్నా చాలు, ఇక వద్దు అనే ప్రసక్తే ఉండేది కాదట. దానివల్ల తనివి తీరని ఇష్టం కలిగి ఉండేవాడు. అమెరికాలో ఐస్ క్రీమ్ విరివిగా దొరుకుతుంది. దానిని అవకాశంగా తీసుకుని గుస్తాజీ ఉదయం టిఫిన్లో, మధ్యాహ్నం భోజనంలో, రాత్రి భోజనంలో కూడా ఈ ఐస్ క్రీమ్ సంతోషంగా తినేవారట. బాబా సాధారణంగా ఉదయం 5 గంటలకే నిద్రలేస్తారు. గెస్ట్ హౌస్ లో స్త్రీ మండలితో కలిసి టీ తీసుకొని అక్కడ నుండి ప్రధాన వంటగది వరకు నడిచి వెళ్ళి అక్కడ ఉన్న తన ప్రేమికులతో గడిపేవారు బాబా. ఆ తర్వాత స్త్రీ మండలితో కలిసి సముద్రం ఒడ్డుకి నడిచి వెళ్ళేవారు. లేకపోతే అక్కడున్న సరస్సులో కొంతసేపు
గొడోలా అంటే చిన్న పడవలో వ్యవహరించేవారు. డేలియాకు పడవ ప్రయాణం అంటే మహాభయంట. నెమ్మదిగా వణికిపోతూ పడవలోకి ఎక్కేది. ఆమె భయంతో చేసే కదలికలు, కంగారుతో అరిచే అరుపులు కారణంగా పడవ ఊగుతూ ఉంటే బాబా సరదాగా ఆనందించేవారట. ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్లు ఫ్రాంక్స్ ట్రింక్స్, జార్జ్ ఫింక్స్ మెటిల్ బీచ్ లో పనిచేసేవారట వాళ్ళిద్దరు. వారుండే ప్రాంతం గుండా బాబా వెళ్ళేటప్పుడు వారి ముందు ఆగి వారిని కౌగిలించుకోవడమో, కరచాలనం చేయడమో, లేదా వీపు తట్టడమో చేస్తూ ఉండేవారట వాళ్ళిద్దరిని. ఎలిజబెత్ కి నొరీనాకు బాబా క్రిందటి సంవత్సరంలో ఒక లేఖ వ్రాశారు. అంటే అప్పుడు వచ్చేప్పుడు అంతకు ముందు సంవత్సరం ఒక లెటర్ రాశారట. అక్టోబర్ 16వ తేదీ నుండి 1952 సంవత్సరం ఫిబ్రవరి 16 వరకు అతను చేసే పని యొక్క ఫలితం పశ్చిమ దేశాల్లో సంపూర్ణంగా ప్రకటితం కావాలంటే, ఆయన సంపూర్ణ విజయం లేదా సంపూర్ణ వైఫల్యంలో వ్యక్తం కావాలంటే, నేను అమెరికాలో ఉన్న మొదటి 2 వారాలు తప్పనిసరిగా ఏకాంతవాసం చేసి తీరాలి బాబా అంటున్నానమాట. 2 వారాలు ఖచ్చితంగా ఏకాంతవాసం చేయాలి. అందువలన నేను అమెరికా వచ్చేటప్పుడు గాని, తిరిగి వెళ్ళేటప్పుడు గాని ఏ రకమైన ప్రచారం ఉండకూడదు. ఈ మొదటి 2 వారాలు ఏకాంతవాసం తర్వాత నేను ప్రతి చోట ప్రతి ఒక్కరిని కలుస్తాను. జై బాబా. జస్ట్ ఇది చదివేసి ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ఎలాగూ సంభవించే ఈ 4 నెలలు కార్య ఫలితాన్ని ప్రపంచానికి బహిరంగపరచాల్సి ఉంది. ఆ ప్రకారం బాబా అప్పుడప్పుడు తన పని కోసం అందరికీ దూరంగా ఒంటరిగా ఏకాంతవాసంలో కూర్చునేవారు. ఈ 2-3 వారాల సమయంలో బాబా ఎవరికీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా తన ప్రేమికులకు కొన్ని నిర్దిష్ట విషయాలు వివరిస్తూ చెప్తుండేవారట. అవతార్ మెహర్ బాబాకి జై. నెక్స్ట్ టైం చదివినప్పుడు మిగిలింది కంప్లీట్ చేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అమ్మ. చాలా చక్కగా మంచి విషయాలు చెప్పావు. బాగుంది. మెటిల్ బీచ్ ప్రయాణించి బాబా చేసిన ప్రయాణం అంతాను చక్కగా బాగా జరిగింది. చక్కగా చదివి వినిపించావు. జై బాబా నీకు. ఇప్పుడు సమయం కూడా అయిపోయింది కనుక హారతి పాట మన మణిదీపిక గారు రాలేదు, ఆవిడ బదులు మన నాగమణి గారు పాడతారు. నాగమణి గారు పాడమ్మా హారతి పాట. జై బాబా అంకుల్. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహర్ బాబా ప్రేమమయా,
నీవే మాకు సర్వమయా. మానస చోర మదిగై కోర శాశ్వత మౌని దరిరానీరా. మానస చోర మదిగై కోర శాశ్వత మౌని దరిరానీరా. అంజలితోని మా మనసులు నీకు, అంజలితోని మా మనసులు నీకు హారతి చేశాము మౌన స్వరూప. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय. युगावतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. जय बाबा తండ్రి. అంకుల్ జై బాబా. జై బాబా అమ్మ. చాలా చక్కగా హారతి పాట పాడబడి మా అందరికి చాలా ఉత్సాహాన్ని కలిపి చక్కగా పాడి వినిపించావు. జై బాబా నీకు హృదయపూర్వక జై బాబా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతటితో మనం ముగిస్తున్నాం. చక్కగా అందరూ కూడా టైంకి పాడి చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మన సమయ పాలన ప్రకారం కరెక్ట్ టైంకి మనం ముగించాం. బాబా వారి ప్రేమాశిస్సులు అందరిలో ఉండి చక్కగా కార్యక్రమం తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుసుకుందాం అందరం. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై అవతార్ బాబా మెహర్ అండి బాబా అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా.